పరమశివుడు నిరాకారలింగ రూపుడే, కానీ అనేక నామాలను అవధరించినవాడు. అందుకే అనేక పేర్లతో శంకర భగవానుడు వినుతుకెక్కాడు. శివ, ఈశ్వర, పరమేశ్వర, శంకర, అభయంకర, రామేశ్వర, రామలింగేశ్వర, నీలకంఠ, ఇలా అనేక పేర్లతో అలరారే ఈశ్వరుడు ఆచంటేశ్వరుడిగా వెలిశాడు. ఆయన ఉద్భవించిన ఊరు ఆచంటగా పేరు పొందింది. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ వైశిష్ట్యాన్ని, శివుడు ఆ పేరున ఎందుకు వెలిసి నిలిచి కొలుపులందుకుంటున్నాడో తెలుసుకుందాం. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో. రామలింగేశ్వరుడు అనో, నీలకంఠేశ్వరుడు అనో, ఉమామహేశ్వరుడనో, పార్వతీ పరమేశ్వరుడనో కాకుండా ఇక్కడ వెలిసిన శివుడు ఆచంటేశ్వరుడనే పేరునే ఎందుకు ధరించాడు? ఆ పేరునే పెట్టుకోవటంలో ఏమైనా అంతరార్థం, ఏమైనా మహత్యం ఉందా? అప్పటి వరకు మార్తాండపురంగా ఉన్న ఈ ఊరు ఆచంటగా ఎందుకు మారింది? ఆ విశేషాలను తెలుసుకోవాలంటే ఈ ఆలయ చరిత్ర, ఆచంటేశ్వరుడి గాథ గురించి వినడమే అవుతుంది. సావధానంగా తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట క్షేత్రం మధ్యలో అలనాటి త్రేతాయుగ అవతార శ్రీరామచంద్రునిచే ప్రతిష్ఠితుడైన శ్రీరామలింగేశ్వరమూర్తి ఉమాసమేతంగా వెలసి ఎంతో ఖ్యాతి పొందుతూనే ఉన్నాడు. దర్శనీయ స్థలంగానూ పుణ్యక్షేత్రంగానూ ఆచంట విరాజిల్లుతోంది. శివరాత్రి, కార్తీక పూర్ణిమ వంటి పర్వదినాలతో పాటు ప్రతిరోజూ ఎన్నో అభిషేకాది క్రతువులు జరుగుతూ ఉంటాయి. ఈ క్షేత్రానికి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు. అంతటి ప్రాముఖ్యత చెందడానికి ఓ పురాణ గాథ ఈ ఆలయం వెనుక ఉంది. ఈ ఆచంట గ్రామానికి పూర్వం మార్తాండపురం అనే పేరు ఉండేది. శ్రీ ఒడయనంబి అనే తమిళ శివభక్తుడు తీర్థయాత్రలు చేస్తూ శివరాత్రికి కాశీ చేరాలనే సంకల్పంతో ఈ మార్తాండపురం చేరుకున్నాడు. ఆ రోజు రాత్రి ఒక ఇంట ఆశ్రయం పొందాడు. ఆ ఇల్లు ఒక వేశ్య ఇల్లని తెలిసి ఆమె అందచందాలకు మోహితుడై ఆ ఇంటనే ఉండిపోయాడు. ఆమె వ్యామోహంలో పడి శివరాత్రి నాటికి తాను వెళ్లవలసిన కాశీ యాత్రను మర్చిపోయాడు. శివుని అర్చన ఎలా చేయాలా అని మదన పడుతుండగా ఆ బ్రాహ్మణునికి నిద్రిస్తున్న వేశ్య వక్షోజమే శివలింగంగా కనపడింది. దగ్గరకు వచ్చి ఆ చన్ను ఇంట ఈశ్వరుడని భావించి భక్తిగా పూజించాట. ఆ పూజను, పవిత్రతను శాశ్వతమునర్చేందుకు తాను ఆచంటేశ్వరునిగా స్థనలింగాకృతిలోనే స్వయంభూగా వెలసి పూజలు అందుకుంటానని అనుగ్రహించాడట. నాటినుంచి ఈ ఆచంట క్షేత్రంలో కొలువైన స్వామి ఆచంటేశ్వర స్వామిగా పేరు పొందాడని ఇక్కడి స్థల పురాణం.
ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. దీనికి తూర్పు దిక్కున ఓవైపు పెద్ద కోనేరు ఆలయ పుష్కరిణిగా ఏర్పడింది. ఆ కోనేరు మధ్యలో ఒక ఎత్తైన వేదిక ఉంటుంది. దానిపై తపమాచరిస్తున్నట్లు శివుని విగ్రహం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులు ఈ కోనేరులో స్నానమాచరించి ఆలయ ప్రవేశం చేస్తారు. ఆలయ లోపలి ఆవరణలోకి ప్రవేశించిన భక్తులకు ఎత్తైన ధ్వజస్తంభం, వర్ణరంజితమైన గోపురాలు నేత్రపర్వంగా కానవస్తాయి. ఆలయానికి నలువైపులా నిర్మితమైన ప్రాకార గోడలపై, ప్రహరీ గోడలపై మలచిన రంగురంగుల శిల్పాలు, వర్ణ చిత్రాలు ఉంటాయి. ఆ శిల్పాల్లో శివ పార్వతుల వివాహ సన్నివేశాన్ని వర్ణించే విగ్రహ సముదాయం భక్తులను ఎంతో ఆకర్షిస్తుంది. మరో పక్క ఏకశిలలో పంచముఖ గాయత్రీదేవి స్వరూపం శిల్పీకృతమై ఉంటుంది. అదే గోడపై శివుని అర్ధనారీశ్వర స్వరూపం ఒక శిల్పంగా మలిచారు. తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఈశ్వరుడే అనునిత్యం తనలో తలచుకునే ఓంకారమువో, శివ హృదయం కరిగించే ఆ పంచాక్షరివో. నీ మదిలో మహాదేవుడినే కొలువుంచగా కైలాసమువో, అతని పాదము చందన వెలిగే హారతివో. పామరునికి పరమేశ్వరుడిని అందించే మంత్రం నీవేనో. ధీంతన తోంతన ధీంతన తోంతన నటరాజుకి నట భంగిమవో, ధీంతన తోంతన శంకరునికి సంకీర్తనవో. ఆలయ ప్రధాన రాజగోపురం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఆలయ ప్రవేశంగా నిర్మించిన ఈ మహారాజగోపురం సమున్నతంగా, బహుశిల్పయుక్తంగా చూపర్లను ఆశ్చర్యానందాలకు లోను చేసేలా ఉంటుంది. ఆ రాజగోపురం పైభాగాన 2 సింహ ప్రతిమలు ఉంటాయి. ఆ సింహ ప్రతిమలు రాజగోపుర రాజసానికి ప్రతీకగా ఉంటాయి. రాజగోపురం ప్రతి అంతస్తులోనూ ఉన్న ద్వారాలకి ఇరుప్రక్కలా ద్వారపాలకుల ప్రతిమలున్నాయి. ముఖ మండపం వద్ద ఉన్న ధ్వజస్తంభం చాలా ఎత్తైంది. ఆలయ విమాన శిఖరాలపై పలు దేవతా శిల్పాలు ప్రతిష్ఠితమై ఉంటాయి. గర్భాలయ ప్రవేశ ద్వారానికి అటూ ఇటూ భృంగి, శృంగిలు ద్వారపాలకులుగా ఉంటారు. ముఖ మండపంలో వర్ణరంజితమైన నందీశ్వరుడు ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఆలయానికి వచ్చిన భక్తులు నందీశ్వరుని అనుమతి తీసుకుని గర్భాలయ శివుణ్ణి దర్శించుకుంటారు. ఆలయ ముఖ మంటప స్తంభాలపై పలు శిల్పాకృతులు ఉంటాయి. ఆ స్తంభాలలో ఒకచోట సప్త మాతృకలు ఒక నల్లని శిలపై శిల్పితమై తీర్థయాత్రికులకు దర్శనమిస్తారు. ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసిన భక్తులు ఆలయ ప్రాంగణం నుంచి గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం మధ్యలో ఒక చిన్న మండపంలో స్త్రీ స్తనం వంటి ఆకృతిలో నుంచి ఏర్పడిన శివలింగం స్వయంభూగా వెలసింది. ఆ శివలింగాన్ని శ్రీరాముడు అభిషేకించి తన బ్రహ్మ హత్యా పాతకాన్ని నిర్మూలించుకున్నాడని పురాణాల్లో ఉంది. రాముడు అర్చించిన శివలింగం కనుక ఈ ఆచంటేశ్వరుణ్ణి రామేశ్వరుడిగా, రామేశ్వర లింగంగా కూడా పిలుస్తారు. శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. నాలోన గల శివుడు మీలోన గల శివుడు కొండపై ఉండగలడు. వరమిచ్చి గుండెలో పండగలడు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. చెంబుడు నీళ్లు పోస్తే చాలు చిదానంద భరితుడవుతాడు. 3 దళములు మారేడు ఆకులను వేస్తే చాలు మురిసిపోతాడు. ఆవు పాలు తెచ్చి అభిషేకిస్తే చాలు ఆనంద పరవశుడవుతాడు.
అందుకే ఆ శివుడు భక్తజన భవుడు, భోలాశంకరుడు, భంబం భోలేనాథుడు. అటువంటి పరమేశ్వరుడు ఆచంటేశ్వరుడిగా భక్తుల నుంచి ఎటువంటి పూజలు అందుకుంటున్నాడో చూద్దాం. గర్భాలయం మధ్యలో 4 కాళ్ల మంటపం ఉంది. ఆ మంటపంలోనే మహిళా స్తన్య రూప ఆచంట శివుని రామేశ్వరలింగం ఆవిష్కారమైంది. ఆ శివలింగానికి అభిషేకాది అర్చనలు పరమ వైభవంగా చేస్తారు. పంచద్రవ్యాలతో పంచామృతాభిషేకం చేస్తారు. అభిషేకాల అనంతరం పంచ పడగల నాగస్వరూపాన్ని ఛత్రంగా అమరుస్తారు. పూలమాలలతో ఎంతో అందంగా అలంకరిస్తారు. ఇక్కడ ఈ ఆలయంలో స్వామివారికి రోజూ చేసే విశేషార్చనలు నయనానందకరం. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ పూజా విశేషాల్లో పాల్గొనడం భక్తులు తమ అదృష్ట ఫలంగా భావిస్తారు. ఈ ఆలయంలో మరో సంప్రదాయం ప్రకారం భక్తులు తాము మొక్కుకున్న మొక్కు ప్రకారం వెండి పలకలపై రూపొందించిన 12 జ్యోతిర్లింగాల ప్రతిమలను, శైవ ప్రతీకలను ఆలయంలో పలుచోట్ల ప్రతిష్ఠించారు. ఆ వెండి పలకాలను పూజించి శివలింగంతో పాటు అభిషేకం చేసి ఆలయ ప్రదక్షిణలకు ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో వివిధ చోట్ల అలంకరించారు. అవి నేటికి నిత్య నూతనమైనవిగా, ఇటీవలే ప్రతిష్ఠించినంత కొత్తవిగా కానవస్తాయి. చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప, కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, ఈ జన్మ చాలదా, చాలదా ఈ జన్మ చాలదా, శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా. పరమశివుడు పరమానందంగా తాండవమాడేది చెంత అమ్మవారు ఉన్నప్పుడేనట. అంబతో కూడి ఉంటే ఆ శివుడు అంబగా సాంబ శివుడు అవుతాడు. అంతేకాదు శివయ్య ఎక్కడ కొలువైనా ఒంటరిగా అవ్వడు, తన పరివారముతో ప్రథమ గణాలతో నెలకొంటాడు. అందుకే శివాలయాలు పరమ కోలాహలంగా ఉంటాయి. ఈ ఆలయములోనూ పార్వతీదేవి ఉమాదేవిగా కొలువై పూజలందుకుంటోంది. గర్భాలయంలోని శివలింగానికి ఆలయం మూసే ముందు అలదిన గంధం మరునాటి ఉదయం ఆలయం తెరిచే వరకు కూడా ఆరకుండా గుబాళిస్తూ ఉండడం ఇక్కడి విశేషం. అది ఆచంటేశ్వరుని మహాత్మ్యంగా భక్తులు భావిస్తారు. శివుని మహిమాన్వితాలకు నిలయమైన ఈ దివ్యాలయంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో కొలువయ్యున్న ఉమాదేవి అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో చేతులు జోడిస్తారు. ఇక్కడ పార్వతీదేవి ఉమాదేవిగా పూజలందుకుంటోంది. పార్వతి హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. ఉమా, అపర్ణ అనే పేర్లు ఆమె శివుణ్ణి భర్తగా పొందేందుకు చేసిన తపస్సు వలన వచ్చాయి. అటువంటి ఉమాదేవికి ఈ ఆలయంలో మహిళా భక్తులు సామూహిక కుంకుమార్చనలు, పూజాధికాలు నిర్వర్తిస్తూ ఉంటారు. शिवा त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी 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 ఈ ఆలయంలో జరిగే అభిషేకాది అర్చనలు చాలా విశిష్టమైనవి. ఇక్కడ కొలువైన ఉమాదేవికి సౌభాగ్య సిద్ధి కోరే మహిళలు భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు నిర్వహించినట్లే మహాశివరాత్రి, కార్తీక మాస ఆరాధనలు ఎంతో దివ్యంగా జరుగుతాయి. ఆ పూజాధికాలను, ఉత్సవ సంరంభాలను చూసి తీరవలసిందే తప్ప వర్ణించతరం కాదు. శివుడు గర్భాలయంలో ఆచంటేశ్వర స్వామిగా కొలువై దర్శనమిస్తున్నాడు. మనందరి పూజలు స్వీకరిస్తున్నాడు. ఇదే ఆలయంలో అదే శివుడు
ఉపమందిరాల్లోనూ ఇంకొన్ని ఇతర నామధేయాలతో నెలకొని ఉన్నాడు. ఒక ఉపాలయంలో శివుడు శ్రీ విశ్వేశ్వర స్వామిగా కొలువయ్యాడు. పానవట్టంపై నిండైన రూపంలో లింగాకృతిలో విశ్వేశ్వరుడు నెలకొని భక్తుల అభిషేకాది అర్చనలు అందుకుంటున్నాడు. ఇంకో మందిరంలో నలుచదరపు పానవట్టంపై 5 పడగలతో అలరారే నాగేంద్రుడి నీడలో శివుని మరో పేరైన శ్రీ కమఠేశ్వర స్వామిగా మరో రూపంలో దర్శనమిస్తున్నాడు. మరో ఉపమందిరాన మార్తాండేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రానికి ఒకనాటి పేరైన మార్తాండపురం పేరు మీద ఆ స్వామి మార్తాండేశ్వర స్వామిగా కొలువయ్యాడు. ఇదే విధంగా మరొక ఉపమందిరంలో శివుడు లక్ష్మణేశ్వర స్వామిగా సుప్రతిష్ఠితుడై భక్తజన నీరాజనాలు అందుకుంటున్నాడు. శివ అనుచర గణం దక్ష యజ్ఞ విధ్వంసకుడైన వీరభద్రస్వామి ఒక ఉపమందిరాన నెలకొన్నాడు. ఆ అరి వీరభద్రుడు పంచలోహ కవచంతో నిలుచున్న తీరులో ఉన్నాడు. ఆ స్వామికి భక్తులు నానావిధ ద్రవ్యాలతో పూజలు చేయించుకుంటారు. మరో ఉపమందిరంలో ఉమామహేశ్వరుల పుత్రుడు వినాయక స్వామి ఉపమందిర దేవునిగా దర్శనమిస్తున్నాడు. కృష్ణశిలామూర్తిగా నల్లరాతి విగ్రహ స్వరూపునిగా గణపతి ఉంటాడు. గణేశుడు పంచలోహ మకర తోరణం కింద సుఖాసీనుడై ఉంటాడు. మరో మందిరాన పార్వతీ అంశావతారిణి దుర్గముడు అనే రాక్షసుని సంహరించిన ఉగ్ర రూపిణిగా శ్రీ కనకదుర్గమ్మ కొలువై ఉంది. చిలుక తోరణం కింద చిద్రూపిణిగా కనకదుర్గమ్మ భక్తుల సంగే పూజలను స్వీకరిస్తూ ఉంది. ఉపమందిరాల్లో మరో మందిరంలో చదువుల తల్లి సరస్వతీదేవి కూడా విరాజిల్లుతోంది. తమ పిల్లలకు చక్కని విద్యను ప్రసాదించు తల్లి అంటూ భక్తులు ఆ శారదాంబకు పలు విధాలుగా పూజలు చేస్తారు. అడిగినదే తడవుగా వరాలనిచ్చే సత్యదేవుడు కూడా ఒక ఉపాలయంలో నిండైన దర్శనాన్ని ఇస్తున్నాడు. శ్రీరమా సహిత సత్యనారాయణ స్వామి పంచలోహ మకర తోరణగతుడై అభయహస్తంతో దర్శనమిస్తున్నాడు. ఆచంట క్షేత్ర రామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పూర్ణమి రోజున కార్తీక దీపారాధనలు చేసిన వారు లక్షలాది మంది భక్తులు మంగళ వాయిద్యాలతో జరిగే ప్రబల ఊరేగింపులో ఆచంటేశ్వర స్వామివారి పల్లకి ఊరేగింపులో కాగడాలు చేతపట్టుకొని నడుస్తారు. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు జరిగే జ్వాలా తోరణానికి వెలిగించే కర్పూర జ్యోతిలో ఆవు నెయ్యి పోయడానికి పోటీ పడతారు. ఇక్కడ జరిగే జ్వాలా తోరణోత్సవం కాశీలో జరిగే జ్వాలా తోరణంతో సమానంగా ఉంటుందని చెప్తారు. ఇన్ని విశిష్టతల ఆచంట శైవ క్షేత్రం విజయవాడ కోల్కతా 5వ నంబర్ జాతీయ రహదారిలో పాలకొల్లు రైల్వే స్టేషన్కి సమీపంలో తణుకు నుంచి 20 కిలోమీటర్లు, తాడేపల్లిగూడెం నుంచి 48 కిలోమీటర్ల దూరంలో మార్టేరు బస్టాండ్కి సమీపంలో పచ్చని ప్రకృతికి నిలయమైన పరమరమణీయమైన ప్రాంతంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు ఈ స్వామివారి దర్శన భాగ్యం పొందవచ్చు. ఓ మహిళ చన్నులో కొలువై ఆ చన్ను ఇంట కొలువై ఆచంటేశ్వరుడిగా కొలిపించుకుంటున్నాడు. అతి పురాతన దేవాలయంలో వెలిసిన పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యాల ఆచంటేశ్వరుడు శ్రీరామునిచే కొలుపులందుకున్న శివపరమాత్మ. ఆ ఆచంటేశ్వరుని కరుణారస దృష్టి మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శంభో శివ శంభో స్వయంభో, శంభో శివ శంభో స్వయంభో, గంగాధర శంకర
करुणाकरा मामव भवसागर तारका गंगाधर शंकरा करुणाकरा मामव भवसागर तारका गंगाधर शंकरा करुणाकरा मामव भवसागर तारका भो शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो। ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.